ఓం శ్రీ గురుభ్యో నమ. వాణిని వరరుచి కాచాయని మహానుభావులకు అనేక నమస్కారములు. సంధి ప్రకరణంలో ఉన్నాం. సమ్ జనరల్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం ముందు. వాటి కొంతమంది సమాధానాలు కూడా రాసి పెట్టారు. ఆన్సర్స్ కూడా నేను ఇచ్చాను. చాలా సింపుల్ క్వశ్చన్సే. అందులో అయవాయావ దేశ సంధి గురించి తెలియకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి. అది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. మళ్ళీ దానిని వేరుగా తీసుకుంటాం ఆ టాపిక్గా, అప్పుడు అర్థమవుతుంది. మొదటి రోజే అది అన్నప్రాసన నాడే ఆకాయ అన్నం అనుకోక్కర్లేదు. టైం పడుతుంది, జస్ట్ వస్తుంది. ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈరోజు అచ్సంధిని చూస్తున్నాం. ఎన్ని రకాలు చెప్పుకున్నాము? అచ్సంధి, హల్సంధి, విసర్గ సంధి, ముఖ్యంగా మూడు ఉంటాయని. అచ్సంధినే స్వర సంధి అని కూడా అంటారు. హల్సంధిని వ్యంజన సంధి అంటారు. ఈ అచ్సంధిలో అనేక రకాలు ఉన్నాయి. లోతుగా వివరించుకోవడానికి ముందు అందులో ఉండేటటువంటి రకాలను ఒక క్రమ పద్ధతిలో చూపిస్తూ, ఆపై ఒక్కొక్క తరగతిలో ఒక ముఖ్యమైన సంధిని ఎగ్జాంపుల్గా తీసుకుని విడమర్చి చెప్పేదే మంచి పద్ధతి. దాన్ని మనం అనుసరిస్తాం. అచ్చులు పరమైనప్పుడు జరిగే మార్పులను బట్టి అచ్సంధులు ప్రధానంగా 8 రకాలు. అచ్చు మొదటి పదంలోని చివరి అక్షరము, చివరి పదం నెక్స్ట్ తరువాతి పదంలోని మొదటి వర్ణము అచ్చు అయి ఉంటుంది. అచ్చు పరమైనప్పుడు ప్రధానంగా 8 రకాలు. లఘు సిద్ధాంత కౌముది ఆధారంగానే ఉంటుంది. అయితే అక్కడ ఏంటంటే ఎన్నో రకాల సూత్రాలు, తర్వాత ఏమో వాటి పారిభాషిక పదాలు, ఇంకా చాలా చాలా ఎక్కువగా పాణిని గారిని అలా డిస్టిల్ చేసినట్టుగా ఉంటుంది. మనకు అంత అక్కర్లేదు. మీకు ఎన్ని స్టెప్స్గా డిరైవ్ అయిందని కాకుండా స్థూలంగా ఒక సంధిని చూడగానే ఇది ఏదై ఉంటుంది అని తెలుసుకుంటే చాలు. సంధి రావడానికి ఒక 8 రకాల స్టెప్స్ ఉన్నాయనుకోండి, అట్లా ముఖ్యమైన వాటిని చూపిస్తాను తప్ప ప్రతిదానికి సూత్రాన్ని చూపించి ఆ సూత్రం ద్వారా ఇది ఇలా అవుతుంది అని చెప్పేది చాలా కంగారుగా ఉంటుంది. అలా అక్కర్లేదు. సవర్ణ దీర్ఘ సంధి. తెలుగు సంధులు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అంచేత తెలుగు గ్రామం ఎంతో ఎంతో వచ్చిన వాళ్ళకి సులభంగానే ఉంటాయి. సవర్ణములు అంటే ఏమిటి? ఆ, ఈ, ఊ, రు అనే వాటికి అవే అచ్చులు. ఆకి ఆ, ఈకి ఈ, ఊకు ఊ, రుకురు. ఇక్కడ హ్రస్వ దీర్ఘ భేదాలు ఉండవు. ఆ రెండు కలిస్తే అంటే ఆ అన్న, ఆ అన్న, ఈ అన్న, ఈ అన్న ఒక్కటే. పరమైనటువంటి అచ్చు కూడా మళ్ళీ అశ్రం అవ్వచ్చు, దీర్ఘం అవ్వచ్చు. దీర్ఘం రావడం అవుతుంది. ఆ అనేది ఆ కలిస్తే ఆ అవుతుందని, ఈ అనేది ఈ కలిస్తే ఈ అవుతుందని, ఊ అనేది ఊ కలిస్తే ఊ అవుతుందని, అరు అనేది అరు కలిస్తే అరు అవుతుందని ప్రధానమైన మార్పు. దాన్ని ఇవాళ చర్చించం. అలాగే గుణసంధులు. ఆ, ఈ, ఆ, ఆ ఈ రెండిటికి ఈ ఊరులు కానీ, ఆ అండ్ ఆ మొదటి రెండు అచ్చులకే ఆగ్ కానీ ఈ ఊరులు కానీ పరం అవుతే, అంటే పరపదంలో మొదటి అక్షరంగా ఈ ఊరులు ఉంటే ఏ ఓ అర్ అనేటటువంటివి వస్తాయి. దీనినే గుణం అంటాము. అది కూడా తర్వాత చూస్తాం. వృద్ధి సంధి. ఆ ఆలకే ఏ ఐ ఓ ఔలు. ఈ ఊరు లేపేగా అయిపోగా మిగతావి ఏమి మిగిలాయి? ఏ ఐ ఓ ఔలు మిగిలాయి. మనకి ఏ ఐ ఓ ఓ ఉంటాయి. సంస్కృతంలోని హిందీలోని ఏ ఐ ఓ అవే ఉంటాయి. అంచేత ఈ ఊరు ముందు గుణంలో అయిపోయాయి కాబట్టి మిగిలిన ఏఐఓలు వస్తే ఐఔలు రావడము అనేటటువంటిది వృద్ధి సంధి. ఈరోజు చెప్పుకోబోయేది ఎణాదేశ సంధి. ఆదేశ అనే పేరు అందులోనే ఉంది. అంటే అక్కడ ఉన్న అక్షరాన్ని తొలగించి క్రొత్త అక్షరం వస్తుంది శత్రువు బలే అని చెప్పడాన్ని ఆదేశం అంటారు. ఎణాదేశము ఈ, ఉ, అరు, అలు అనే వాటికి అసవర్ణమైన అచ్చు పరం కావాలి. అసవర్ణం అంటే ఈకి ఈ, ఊకు ఊ ఉండకూడదు. అదర్ దాన్ ఈ ఎనీ అదర్ అచ్చు వచ్చినప్పుడు, అదర్ దాన్ ఊ ఎనీ అదర్ అచ్చు వచ్చినప్పుడు ఈ ఊరు అలులకు యావారాలు రావడం. యావార అంటే పూర్తి అక్షరాలు రావు. అందులో ఉన్నటువంటి గుణింతం రాదు. అక్కడ ఏ గుణింతం ఉంటే అదే ఉంటుంది. పరపదంలో ఆ గుణింతం అలాగే ఉంటుంది. ఈ ఇళ్ళనే వస్తాయి అని తెలుసుకోవాలి. ఎవరలు రావడము ననాదేశ సంధి. అయవాయావదేశ సంధి. ఏ ఐ ఓ ఔ అనే అచ్చులకు ఐ ఆయ్ ఔ ఆవ్ అనే వస్తాయి. ఏకి ఐ, ఐకి ఆయి,
ఓకి ఔ, ఔకి ఆవు అనేటటువంటివి అయవాయావ దేశ సంధి. అయవాయావ ఆదేశం మళ్ళీ ఇది పోయి అది వస్తుందని అర్థం. పూర్వరూప సంధి ఏ ఓలు ఉన్నాయి, ఏ ఓలకు ఒక హ్రస్వాకారం కానీ పరమవుతాయి, దీర్ఘాకారం రాకూడదు. ఏ ఓలకు హ్రస్వాకారం వస్తే ఆ ఆకారం మాయమైపోయి అవగ్రహం వస్తుంది. మీరు చాలాసార్లు హతోస్మి, సోహం, శివోహం అన్నప్పుడు అవగ్రహం చూస్తున్నాడు. శివ అహం, శివ అహం. ఏ ఓలకు హ్రస్వ ఆకారం కానీ పరమవుతే అక్కడ అవగ్రహం రావడం అనేటటువంటిది శివోహం. కొన్ని శివోహం అన్నది అక్కడ ఇది ఈ సంధి కాదు, పూర్వరూప సంధి ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. పరరూప సంధి అంటే ఉపసర్గ చివరి అక్షరం ఆగానే ఉంటే ఏవో వస్తుంది, అక్కడ దానికి రివర్సు. చివరి అక్షరం అస్వరకారం ఉంటే ఏవోలు కానీ వస్తుంటే పరరూప సంధి. అంటే ఏవోలు అలా నిలిచి ఉండడాన్ని పరరూప సంధి. ప్రకృతి భావము అంటే ఎలా ఉన్నదో అలా ఉండిపోతుంది, సంధి జరగకుండా. ప్రగృహ్య అచ్చులు. ఇప్పుడు ఇవన్నిటికీ మీకు ఏమిటేమిటి అనేది తెలియక్కర్లా. ఎందుకు చూపించామంటే ఇన్ని రకాలుగా మనం దగ్గర దగ్గర 8 క్లాసులుగా చెప్పుకోవాల్సి వస్తుంది. సవరణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, అయవాయావదేశ సంధి, పూర్వరూప సంధి, పరరూప సంధి, ప్రకృతి భావం. ఈనాటి అంశము యణాదేశ సంధి. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధిలో సూత్రం ఏమిటి? ప్రధానంగా వచ్చే మార్పు టేబుల్గా చూపించినా అది సూచనాప్రాయంగా ఒక టేస్ట్గా, శాంపుల్గా చూపించడమే తప్ప పూర్తి ఇది కాదు, ట్రైలర్ అన్నమాట, అంతే. సినిమా ఇంకా పూర్తిగా చూడలే. చేత ఎవరెవరిని పెళ్లి చేసుకుంటారని ఇప్పుడు అడిగికండి, తర్వాత తెలుస్తుంది అది ఆ వివాహ సందర్భం వచ్చినప్పుడు. అచ్చ సంధిలోని లోతైన వైవిధ్యాలు అంటే ఇవి 8 ఉన్నాయి. ఇంకా సంధిలో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా తవ్వితే, పాణిని గారిని తవ్వితే అష్టాధ్యాయిని ఇంకా కొన్ని వస్తాయి. ప్రగృహ్య సంధి అని ఒకటి ఉంది, అలాగే ఆర్ష సంధులని కొన్ని ఉన్నాయి, వేదిక్ సంధులు. తుగాగమ సంధి అని కామన్గా వస్తూ ఉంటుంది, అది కూడా. ఆ తుగాగమ సంధి ఫర్ ఎగ్జాంపుల్ తవ ఛాయ అని ఉంది, తవ ఛాయ అని ఇంకో ఇచ్ అనేటటువంటి వచ్చింది. ఇవన్నీ అక్కడికి వచ్చినప్పుడు వాటిని చూద్దాం. ఈనాటి లోతైన వివరణకు ఎంచుకున్న అంశము యణాదేశ సంధి. ఇప్పటివరకు చెప్పింది నాగరత్నం గారు. ఒకసారి మీరు సంధులు ఏమిటంటే పేర్లు చెప్పండి చాలు, ఏవి ఏవవుతాయి చెప్పక్కర్లా. నమస్తే సార్. ఇది సంధి పేర్లు. ఒకటి మొదటిది సవర్ణ దీర్ఘ సంధి, రెండోది గుణ సంధి, మూడోది వృద్ధి సంధి, నాలుగోది యణాదేశ సంధి, ఐదోది అయావాయావ సంధి. అయావాయావదేశ సంధి. ఓకే. అయావ ఐ, ఐ, ఔ, ఆవ్ అనే పదాలు కల్పిస్తే ఏంటి వస్తుందో అదే అయావాయవ. అది కూడా ఆదేశం అన్న సార్. అది అయావాయావ దేశ సంధి. అయాయవ ఐ, ఐ, ఆవ్, ఔ అనేది సంధి చేసేస్తే అయవాయావ దేశ సంధి వచ్చింది. అది అందుకని పూర్వరూప సంధి, పరరూప సంధి, పరరూప సంధి తర్వాత ప్రకృతి భావం. అలా ఉండిపోవడం. సూత్రం క్లుప్తంగా అక్కడ ఇచ్చాను, పెట్టుకోండి అలాగా. మళ్ళీ అది డీటెయిల్స్ వచ్చినప్పుడు ఆ పెళ్లి కార్డు ఇచ్చారు అంతే, ఇంకా పెళ్లికి వెళ్ళాలా, పెళ్లి చూసినప్పుడు అలాగే సార్. సరే, ఇప్పుడు ఎక్కడున్నా మనం? ఏ సంధిలోనో 3 బేసిక్ గా 3 సంధులు 3 ఉన్నాయి కదా బేసిక్ గా. అచ్ సంధిలో ఉన్నాం. తర్వాత హల్ సంధి, ఆ తర్వాత ఏమో విసర్గ సంధి వస్తాయి. అచ్ సంధి అంటే ఏమిటి? అచ్చుకి అచ్చు రావాలి, అచ్చుకి అచ్చు పరమైనప్పుడు అచ్ సంధి వస్తుంది. ఈరోజు యణాదేశ సంధి చూస్తున్నాం. ఇంకా కొన్ని లోతైన వైవిధ్య సంధులు ఉన్నాయి అచ్ సంధిలలో. అవేమిటి? ప్రగృహ్య, ఆర్ష సంధులు, తుగాగమ సంధి. ఓకే. అవి ఏమో లఘు సిద్ధాంత కౌముదిలో మేము కనపడవు, పాణిని అష్టాధ్యాయులోంచి తెచ్చుకోవాలి. ఓకే. లోతైన వివరణకు అచ్సంధులలో అత్యంత శాస్త్రీయమైనది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయితే కూడా యణాదేశ సంధి. దీని పేరు. యణులు ఆదేశం అవుతాయి కాబట్టి యణాదేశ సంధి. ఇకో ఎణచి అనేది సూత్రం. సంస్కృతంలో చెప్పుకున్న కన్నా తెలుగులో చెప్పుకుంటే చాలా సులభంగా ఉంటుంది. ఈ ఊరు అలులు ఎన్నులు రాసేసుకోండి. ఈ ఊరు అలు అనే అక్షరములు ఎన్నులు. వీటికి అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు ఎవరాలు ఆదేశముగా వచ్చును. ఎవరలు ఎన్నులు. ఇక్కులకు
అసవర్ణ అచ్చు పరమైనప్పుడు ఎన్నులు వచ్చును. అదే ఇకో ఎణచి. సంస్కృతంలో చెప్తే ఇకో ఎణచి, పాణిని గారి మాటల్లో చెప్తే ఇకో ఎణచి, తెలుగులో చెప్తే ఇక్కులకు. ఇక్కులనగానేవి ఈ ఊరు అలులు. ఇక్కులకు అసవర్ణమైన అచ్చు. ఈ ఇక్కులు ఎలాంటివి? హ్రస్వమైనా కావచ్చు, దీర్ఘమైన కావచ్చు. ఇకారము, ఈకారము, ఉకారము, ఊకారము, అలా హ్రస్వ దీర్ఘాలు ఏవైనా సరే ఇకో స్థానే అంటే ఇది పోయి ఆదేశం ఎండ్లు వస్తాయి. ఇకో ఎండచి అనేది స్థాని అని బ్రాకెట్లో రాశారు. అంటే ఇక్కులు మరి ఉండవు, ఎండలు వస్తాయి అని చెప్పడం. ఇక్కులు అనగా ఈ ఊరు అలువులు ఇక్కులు. ఈ ఇక్కులకు అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు, అంటే ఈకి ఈకి కాకుండా ఊకి ఊ కాకుండా వేరే అచ్చు పరం అవుతాయి. అవుతే ఆదేశం అంటే దీన్ని తొలగించి వస్తుంది. ఏది వస్తుంది? ఈ, ఇవ్, ఇర్, ఎల్ ఎవరలు వస్తాయి. ఎన్నులనగానేమి ఎవరలు. ఇప్పుడు ఇకో ఎణచి అని సంస్కృతంలో తల బాదుకునే కన్నా తెలుగులో చెప్పుకుంటే ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు సంస్కృతంలో చేసినా ఈజీగా అయిపోతుంది. ఇక హ ఇక్కులు, ఎన్ అంటే ఎన్నులు, అచ్చి అచ్చుపరమైనప్పుడు, స్థాని అంటే ఇక్ స్థానే ఎన్నులు వస్తాయి. ఆదేశం అని తెలియడానికి. ఇప్పుడు చెప్పండి సూత్రం. ఎవరైనా ఇంకోటి చెప్పండి. చెప్పండి ఎవరైనా. చెప్పి ఇంకెవరైనా చెప్పమంటారా? మీరైనా చెప్పండి చెప్పమంటారా ఎవరైనా. సార్? చెప్పమంటారా? హలో. మీరు ఉండండి, కొంచెం స్పీడ్గా ఉన్నారు మీరు. మిగతా వాళ్ళని చెప్పలేదు. అలాగే సార్. ఆ, ఓకే. సార్ అంటే ఎవరు ఎత్తలేదని చెప్పి నేను చెప్తాను సార్. ఏమి ఎక్కువ ఎవరెందుకు తీయలేరు? అది ఎవరు తీయలేదు సార్. హరి ఓం సార్. చెప్పండి చెప్పండి, ఇక్కడ ఉన్నది చెప్పడానికి ఏముంది. సార్ యనాదేశ నేను సంధి అడిగిస్తాను వినండి. యణాదేశ సంధిలో ఇక్కులు అనగానేమి? ఇక్కులనగా ఈ ఊ అరు అలు. వాటిని సంస్కృతంలో ఏమంటారు? వాటిల్ని ఇకహ. అదే ఇక్ అంట. ఇకహ అంటే ఇక్కహ ఇక్కులు. తెలుగులో పెడితే ఇక్కులు ఇక్కులు. ఇకహ. రామహ ఆ, రాముడు, ఇకహ ఇక్కులు. ఉమ్, అయిపోయింది కదా. ఆ, ఎన్నులు ఆ. అనగానేమి? యా వా రా లా. లా. ఎవరలు ఎన్నులు. ఎన్ అనేటటువంటి ఇక్కులకు ఆదేశంగా వస్తాయి. అంటే ఇక్కులను ఆ, తొలగించి ఎవరలు వరుసగా వస్తాయి. ఈకి ఆ. యా యా, ఊకి వా, రూకి రా, అంటే లు అలుకి అసవర్ణమైన అచ్చు ఇల్లు కలిస్తే వస్తాయి. అసవర్ణమైన అచ్చు ఇదేస్తే అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు ఆదేశము అంటే ఇక్ స్థానంలో ఎన్ రెస్పెక్టివ్లీ. వస్తుంది. ఆ, దీంట్లో థ్యాంక్ యూ సార్. గమనించండి, ఇవి సాధారణంగా ఈ అక్షరాలకి అక్షరాలు వస్తాయని ఎవరో కూర్చుని డిసైడ్ చేసుకుని ఒక ర్యాండమ్గా గేమ్ కాదు అక్కడ. అది ఈ ఊరు అలు అనేటువంటి స్థానాలకు ఈక్వలెంట్ స్థానం కలిగినటువంటి, ఉచ్చారణ స్థానం కలిగినటువంటి అక్షరాలు వస్తున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అచ్చులు పోయి హల్లులు వస్తున్నాయి. అంటే అచ్చు ఉచ్చారణ పోయింది, ఈ ఇర్ ఇల్ అనేటువంటి హల్లులు వస్తున్నాయి. ఈ సంధి ద్వారా ఏమైంది? అచ్చులు పోయి వాటి స్థానంలో కరస్పాండింగ్ హల్లులు వస్తున్నాయి. కరస్పాండింగ్ అంటే ఏమిటి? ఈ అనేటటువంటిది తాళవ్యము. మీరు ఈ అనండి మామూలుగా పళ్ళతో పడి చూపి ఈ అనమంటే పళ్ళు ఫోటో తీసినప్పుడు అనమంటాం కదా. ఈ ఈ అంటే ఈ దవడలు కదా ఉపయోగపడుతున్నాయి. ఈ అనేది కూడా తాళవ్యమే. అంచేత ఈకి ఈ వస్తుంది. ఊ అన్నప్పుడు నోరు ఎలా పెట్టారు? ఊ రౌండ్గా సున్నాల ముందు ఊ అంటే పెదవులతో పలుకుతున్నారు. ఓస్టవ్ యూ అనండి. ఊ అనే మాట అది కూడా ఓష్ట్యమే. అంటే ఓలకు ఓష్ట్యము ఊ వస్తుంది. రు రు అన్నప్పుడు అంటే రు రు అన్నప్పుడు నేలకిపోయి మూర్ధానికి తగులుతోంది, ప్యాలెట్కి తగులుతోంది. ఎర్ర అన్నప్పుడు కూడా ఎక్కడ తగులుతోంది? నాలిక వెళ్ళి చిగురు ఎర్రలో అక్కడ తగులుతోంది. అంటే వాటి స్థానాన్ని బట్టి అక్షరాలు చెప్పారు కానీ ఏవో ఒకటి ర్యాండమ్గా చెప్పలేదు. అలు అన్నాం అనుకోండి, అలు అన్నప్పుడు దంతములతో పలుకుతున్నాం. ఇల్ అని పలికినప్పుడు నాలిక దంతాలతో టచ్ అవుతుంది. అటువంటి దాన్ని దంత్యములు అంటారు. ఈ తాళవ్యాలు వాళ్ళకి ఈ అనేటటువంటి తాళవ్యం వస్తుంది. ఊలు ఓష్ట్యాలు, ఊ అనే ఓష్ట్యం వస్తుంది. రూ రూ ఎరులు మూర్ధన్యము తెలుసుకోవడానికే తప్ప ఏది తాళవ్యములు, ఏది దంత్యములు, ఏది మూర్ధములు, ఏది ఇవి అనేటటువంటి సూత్రం ఉన్నది. చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. అంటే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ ప్రకారంగా ఉచ్చారణ స్థానాల ద్వారానే మార్పులు వ్రాయబడ్డాయి కానీ ఎట్లా పెడితే అట్లాగా రాసినటువంటిది కాదు. మరొకసారి ఎవరైనా ఇకో ఎణచి చెప్పండి. చెప్పండి ఎవరున్నారు? జ్యోతిమ్మ ఉన్నారా? జ్యోతి
ఓపెన్ చేయగలుగుతున్నారా? ఇందులో సూత్రం ఈక్వో ఎనర్జీ అని ఇంతకు ముందే చెప్పారు. ఉమ్, ఇకహ ప్లస్ ఎన్. ఉమ్, కనుక ఇక్కడ ఇక్స్థానీయులు ఏమిటంటే ఈ, ఉ, అరు, అలు. ఉమ్, అది హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. కావచ్చు. అట్లాగే అచ్ అంటే నిమిత్తము. ఉమ్. అది స్థానము, అసవర్ణమై నిమిత్తము, ఆదేశము. స్థానం అంటే ఏ స్థానం లో జరుగుతుంది సంధి? ఇక్ స్థానంలో. నిమిత్తం ఇక్స్థానం. ఏమిటి? వచ్చి చేరే పదాన్ని నిమిత్తం అంటాం. ఏమిటి అందుకని చేస్తుంది? ఆదేశం. ఆదేశం. అది ఎండ్ అనేది ఆదేశం అవుతుంది. నిమిత్తం అసవర్ణమైన అంటే అచ్చు. అసవర్ణమైన అచ్చుని నిమిత్తం అంటాం. అది ఆ. ఉమ్, అంటే ఈకి ఉదాహరణకి ఈకి ఈ కాకుండా వేరే అచ్చు పరమవుతూ ఉంటుంది. ఉండాలి. అట్లాగే ఎండ్లు అంటే ఏంటంటే ఆదేశం అవే. అది యా, య, వ, అర్, ల్ అనేటటువంటి. అది ఇక్కడ మార్పు జరిగేటటువంటి విధానాన్ని కూడా చెప్పారు. ఇదేంటంటే ఆ ఉచ్చారణ స్థానాలు ఉంటాయి మన నోట్లో. వాటిని బట్టి దాని ఆధారంగానే ఈ మార్పు జరిగి వస్తూ ఉంటాయి. కనుక ఈ అనేటటువంటివి అది వాటిని దవడలతో పలికే అవుతుంది. తాళవ్యాలు. దవడలు తగులుతాయి కనుక వాటికి తాళవ్యములు అని చెప్పి పేరు. అట్లాగే ఊ అంటే అవి పెదవులు తగులుతాయి కనుక ఓష్టవ్యములు అని చెప్పి పేరు. కనుక ఊ ఏమో ఊ అవుతాయి, వ అవుతాయి. తర్వాత అరు ఇవేమో అవుతాయి. ఇవేంటంటే వీటికి మూర్ధన్యములు అని చెప్పి పేరు. అరు అన్నప్పుడు మన నాలుక వెళ్ళి ఇట్లాగా పైకి తగులుతూ ప్యాలెట్ అని తగులుతూ ఉంటుంది. ప్యాలెట్ తగులుతూ అరువు కాదు కదా, అన్నప్పుడు వస్తుంది. అది మనం అంటాం, అలా అంటున్నాం. అలా అంటాం. అలు అంటాం. కానీ అలు అని అచ్చు కదా అది. అచ్చు. అలాగే అలు అలు అంటాం కానీ అలు ఎల్ అది అది అంటే దంతవ్యములు పై అక్కడ దంతాలకు తగిలితే గాని అలాంటి శబ్దము పదం రాదు. శబ్దం రాదు. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇంకా సింపుల్గా తెలుగులో చెప్తే ఈవు అరువులను ఇక్కులందురు. ఇక్కులకు అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు ఎన్నులు వచ్చును ఆదేశముగా. ఎన్నులనగా యావారలు ఎన్నులు. అంతే సూత్రం. ఇకో ఎణచి అనేది తెలుగులో రాస్తే ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఇకో ఎణచి. ఉదాహరణ ప్రతి ఏకము. ప్రతిలో చివరి అక్షరం తాలూకా అచ్చు ఏది? ఈకారము. దానికి పరమైనది ఏమిటి? అసవర్ణమైన ఏ వచ్చింది. ఈకి ఏమిటి రావాలి? అసవర్ణమైన అచ్చుపరమైంది. ఈకి యా రావాలి కదా. ఈ ఊరులకు ఎవరాలు రావాలి. ఈ పోయి యా వస్తుంది. అంటే ప్ర ప్లస్ యా ప్లస్ ఏకం ప్రత్యేకం. ప్ర ఇత్ యా ఉంది. ప్ర ఇత్ మిగిలిన ఇకారం పోయింది. ప్రతిలో తకారం మిగిలింది. ఈ వచ్చింది కాబట్టి ప్రత్యేకం అని అయింది. ప్రత్యేకం ఎలా అయిందో ఇప్పుడు ఇంకెవరెవరైనా చెప్పండి. ప్రత్యేకంలో పూర్వపదంలో చివరిది ప్రతి ఇకారము, పరపదంలో మొదటిది ఏకారం. అంటే ఇది అసువర్ణ అచ్చు. ఈకి ఏ సంధిక కుదిరినప్పుడు అక్కడ ఆదేశం అన్నాం కదా, ప్రతిలో ఇకారం ఎగిరిపోవాలి. ప్రత్ అని మిగులుతుంది. ప్రత్ అని ఉంటుంది. ఈ రావాలి కదా. ఈ వస్తుంది. ప్రత్ ప్లస్ ఈ ప్రత్యా అవుతుంది. ఏకం ప్రత్యేకం. ఆదేశం. ఇంకోటి చూడండి, మధు అరి. ఇంకోరెవరైనా చెప్పండి దీన్ని. మధు ప్లస్ అరి. మధు అరి అంటే విష్ణువు. మధు అనే రాక్షసులకు శత్రువు. అరిహి అంటే శత్రువు. ఓకే. మధురిపుడు. మధు అరి. అది ఎలాగ మారుతుంది? సంధి అయితే ఏమవుతుందో చూడండి. అది పూర్వపదం మధు కాబట్టి అందులో ధు అన్న చోట ఉకారం ఉంది చివరికి. పరపదం అరిహి అని. అరిహిలో మొట్టమొదటి పదం ఆ మొట్టమొదటి అక్షరం అసవర్ణ అచ్చు అయింది. ఊకి ఆ కలిసింది కాబట్టి అసవర్ణ అచ్చు అయింది. దాంతో మార్పు ఏంటంటే ఊ స్థానంలో రావాలి. ఈ అయితే ఈ రావాలి. ఊ అవుతే ఊ రావాలి కదా. వాతాలకు సౌండ్ రావాలి. అంచేత మధువు మధు
అరి ఉమ్. అంచేత ఆ ఊ పోయి ఊ వచ్చింది కాబట్టి మధ్వ భూ అరి మధ్వరి 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 అని వచ్చింది. మధ్వరి అంటే విష్ణువు అని అర్థం. అది అర్థం క్లియర్ అర్థం అయిపోయింది కదా, ఇందులో ఏం కన్ఫ్యూషన్ ఏమిటి? అర్థమైంది సార్. సో ఇకారాన్ని చూసాం, ఉకారాన్ని చూసాం. ఇప్పుడు అరుకారానికి చూద్దాం, పితృకి. ఇంకొకరు తీసుకోండి, ఘనశ్య మీరు చూడండి దీన్ని. సార్ ఇప్పుడు మీరు ఈ ఉకారం చెప్పారు, ఉకారం కూడా అయిపోయింది. ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు రుకారం చెప్తున్నారు మీరు. ఉమ్. ఆ సో దీనికి ఇచ్చినది అంటే పితృ ప్లస్ అంతః అంశః, సార్, అంశః. అంశః. సో పితృ ప్లస్ అంశగా. ఇక్కడ మనకి ఈక్వాలిటీ ప్రిన్సిపల్ ప్రకారము ఈ రూలకి ఎన్నులు వస్తాయి అనమాట. యా వా రా వస్తుంది అనమాట. ఇప్పుడు ఉమ్, ఉమ్, సో ఇక్కడ పితృ ప్లస్ అంశః ఉంది కదా, సో అందుకని మనకి పిత్రంశః అవుతుంది. బికాజ్ అక్కడ మొదటి పదంలో ఏమొచ్చి రుకారం వచ్చింది, తర్వాత పరపదంలో ఏమొచ్చి అకారం వచ్చింది, కాబట్టి పిత్రంశః ఆ వస్తుంది. రెండు అసవర్ణ అచ్చులు అని జ్ఞాపకం పెట్టుకోండి. అచవర్ణ సార్ సార్ వస్తుంది. రు స్థానంలో ఎర్ర వచ్చింది. అప్పుడు ఏమైంది? పితృలో రుకారం పోయింది, అరుకారం, పిత్తు మిగిలింది. అర్ర అనేది వచ్చి ఎర్ర అనేది వచ్చి చేరింది. అంశ అలాగనే ఉంది, కలిపితే పిత్రంశ. పిత్రంశః వచ్చింది సార్. అది పితృ అంశ అని రాయకూడదు, పిత్రంశ. పిత్రంశః. పితృలో రుకారం పోవాలి, ఎందుకంటే ఆదేశం కదా ఇది. అనాదేశం, ముఖ్యంగా ఎనాదేశ సంధి. కరెక్ట్. ఎన ఆదేశ సంధి. తెలుసుకోవాల్సిన ప్రశ్నలు చూడు. కవి ఇంద్ర చూడండి, నాగరత్నం ఇది వేసింది. ఎలా ఎనాదేశ సంధి చేయగలరా దీనికి? సార్ నేను చెప్పను. చేయగలం సార్. చెప్పండి చెప్పండి అమ్మా. సుమన్ అవును సార్. కళ్యాణ్. కవి ఇంద్ర చెప్పండి. అది మనకి కవి ఇంద్రలోని సవర్ణ దీర్ఘ సంధికి ఇది యనాదేశ సంధి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఈకి ఈ పరమైంది, సవర్ణ అచ్చే అసవర్ణ అచ్చు కాదు కాబట్టి అనాదేశం రాదు. కాదు అసవర్ణ అచ్చు అయితేనే అవుతుంది. కాబట్టి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. కవీంద్ర మేము చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం సార్, కవీంద్ర సవర్ణం కాదేమో అని. అంటే కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర సవర్ణ దీర్ఘమే అవుతుంది. అక్కడ కవిలో ఈకారం ఉంది, ఇంద్రలో ఈకారం ఉంది, కూడా రెండు కలిపి దీర్ఘ ఈకారం రావాలి. దీర్ఘీకారం కవీంద్ర అయింది. అందుకని సవర్ణ దీర్ఘమే తెలుసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా యనాదేశ సంధి రాలేదు అని రాలేదు. అది తెలుగులో చెప్పేస్తున్నాను చూడండి. ఇకో ఎణచి 3 భాగాలుగా చేసుకోవాలి. ఇక్కులు సంస్కృత ప్రత్యాహార నియమం ప్రకారం, ప్రత్యాహారం అంటే ఆ స్ట్రింగ్, ఆ దండని చెప్తుంది. ఇక్కులు అంటే ఏమిటి? ఈ ఉ అరు అరు అలు 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 ప్రస్తుతం వాడుకలో తక్కువ. ఈ ఊలే ఈ ఊరులే ఉన్నాయి. అలు ఎవరు వాడుతున్నారు? ఎక్కడో కానీ ఉండదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు వాడుకలో లేదు. అది అచి అంటే, ఇక్కడ అచి అంటే అసవర్ణమైన అచ్చు అని అర్థం. అసవర్ణమైన అంటే ఏ అచ్చుకు ఆ అచ్చు కాకుండా వేరే అచ్చు అయి ఉండాలి. ఈకి ఈ పరమైతే సవర్ణమవుతుంది. ఈకి ఆ ఊ ఏ ఓలు పరమవుతే అసవర్ణాలు అవుతాయి. ఎన్నులు అనగానేమి? యావారాలు ఎన్నులు. యావారాలని రాసినప్పటికీ ఉచ్చారణ కోసం అవి ఈ ఇల్లే ఉంటాయి. అందులో గుణింతం అక్కడ ఏదుందో ఆ గుణింతం అలా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్నాము ఒకటి, ఇక్కడ చేసాము. ఇక్కడ చూడండి, పితృ అంశల పితర్ పెట్టాము. ఇర్రికి ఏ గుణింతం వచ్చింది? ఈ అకారం ఉంది కదా, దాని గుణింతమే ఉంటుంది అన్నమాట. అలాగే మధ్వరి అవన్నీ చెప్పుకున్నప్పుడు అలాగే వస్తుంది. ఓకే, ఇక్కులు తెలిసిపోయాయి, అన్నులు తెలిసిపోయాయి. మార్పు జరిగే తీరు, ఈ స్థానంలో ఎకారం వస్తుంది. ఎగ్జాంపుల్, ఇతి ఆది ఇత్యాది. ఊ స్థానంలో వకారం వస్తుంది. మధు అరి మధ్వరి. రు స్థానంలో రకారం వస్తుంది. పితృ ఆర్జితం పిత్రార్జితం. ఎన్నో మార్లు వేరు ఉంటాయి. పిత్రార్జితం ఏమైనా వాడికి ఉన్నదా అంటే పిత్రార్జితం. అలు స్థానంలో లకారం. అలు ప్లస్ ఆకృతి లాకృతి అవుతుంది. చాలామంది లాకృతి సంధి చెప్పమంటే లా ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘం అనుకుంటారు. అది సవర్ణ దీర్ఘం కాదు. అలు ప్లస్ ఆకృతి లాకృతి. లాకృతి అంటే అలు అనేటటువంటి ఆకృతి కలిగిన వాడు అంటే శ్రీకృష్ణుడు అని అర్థం దానికి. లాకృతి లాకృతి అంటే శ్రీకృష్ణ అని అర్థం అన్నమాట. అది మామూలుగా లా ప్లస్ ఆకృతి లాకృతి కాదు. అలు ప్లస్ ఆకృతి యణాదేశ సంధి. అది
ఈ విషయం గమనించాలి. చాలా ఫ్రీక్వెంట్గా తెలియదు చాలా మందికి. ఇప్పుడు మీరు చదవండి, ఇంకోరు ఎవరన్నా చదవండి, 4ని జంటలను చూడండి. నేను చదవాలి మిస్టర్ చదవండి గురుగారు. చదవండి. ఈ ఈ ఈ స్థానంలో యకారం వస్తుంది. ఉదాహరణ ఇతి ప్లస్ అది. ఇక్కడ ఇతిలో ఈకారం, అదిలో ఆకారం, ఇత్యాది అయింది. అలాగే అది యకారం కాబట్టి ఇత్ మిగిలింది, దాని మీద ఈ చేరింది, దాని మీద ఆది చేరింది, ఇత్యాది అయింది. యకారం వచ్చింది, ఆదేశంగా వచ్చింది. అది. ఉ స్థానంలోను ఉ స్థానంలోను వకారం వస్తుంది. ఉదాహరణ మధు ప్లస్ అది, మధులో ఊ ఉంది ప్లస్ అదిలో ఆకారం ఉంది. అంచేత ఇవి రెండిటికి బదులు వకారం మధులో ఉకారం పోతుంది, మధ్ అని మిగిలిపోతుంది. మధ్ అది మధ్ ప్లస్ ఇవ్, మధ్వరి, మధ్ ప్లస్ ఇవ్ ప్లస్ అరి మధ్వరి. మధ్ ఇవ్ వచ్చినటువంటి ఆదేశంగా వచ్చింది, పోయినటువంటిదేమో మధులో ఉకారం ఎగిరిపోయింది, మధ్ అని మిగిలింది. ఇవ్ అనే అక్షరం ఆదేశంగా వచ్చింది, అరి శబ్దం అలానే ఉంది, అప్పుడు మధ్వరి అయింది. తర్వాత రు స్థానంలో రకారం వస్తుంది. ఇక్కడ ఉదాహరణ పితృ ప్లస్ అర్జితం, ఆర్జితం. పితృలో రుకారం ఎండింగ్ లో ప్లస్ అర్జితంలో పితృలో రుకారం పోయింది, ఏది మిగులుతుంది? పిత్ అని మిగులుతుంది. వచ్చినటువంటిది ఏమిటి? రకారం ఇర్. పిత్ ప్లస్ ఇర్ ప్లస్ ఆర్జితం, పిత్రార్జితం. ఆర్జితం ప్లస్ ఆర్జితం. అసవర్ణమైన అచ్చు వచ్చింది కాబట్టి రా వస్తుంది అక్కడ, పిత్రార్జితం. లు స్థానంలో లకారం వస్తుంది. ఉదాహరణ ఇల్ ప్లస్ ఆకృతి, లాకృతి. ఇల్ ప్లస్ ఆకృతి, ఇల్ అక్కడ లకారం వచ్చింది. ఉన్నది ఒకటే ఇల్లు, తర్వాత దానికి పదం లేదు కదా, ఆ ఇల్లు పోతుంది. ఇల్లు పోయి లకారం వచ్చింది, ఆ ఎలియే లా వచ్చేసింది, లా ఇల్లు వస్తుంది, ఇల్లు వచ్చి ఆకృతి అయిపోయింది, లాకృతి. ఓకే. ముఖ్యాంశాలు: ఆదేశము, ఇక్కులు, ఈ ఊరులు శత్రువుల వలె తొలగిపోతాయి. వాటి స్థానంలో ఎన్నులు ఎవరలు వచ్చి కూర్చుంటాయి. అంటే శత్రువులు వస్తే ఎలా పారిపోతారో అలా ఈ ఊరులు పారిపోతాయి. ఈ ఎన్నులు వాటి స్థానంలో వచ్చి ఆక్యుపై చేసుకుంటాయి. అందుకే దీన్ని ఎణ ఆదేశ సంధి అన్నాము. గుర్తుపెట్టుకునే చిట్కా ఏంటంటే, ఎక్కడైనా త్యకారము కానీ వకారము కానీ త్రకారము కానీ కనిపిస్తే పదంలో అత్యంత, అన్వయ, పిత్రంశ అంటే ఇది అనాదేశ సంధి అని ఊహించవచ్చు. అన్నిసార్లు అలా ఉండదు, ఒకసారి పదమే అలా యకారంతో ఉండొచ్చు. జనరల్గా త్యా కానీ న్వా కానీ త్రా కానీ పదంలో కనిపిస్తే యూ కెన్ థింక్ అబౌట్ అనాదేశ సంధి. ఓకే. వాక్య ప్రయోగాలు: అతి ప్లస్ అంతము. చేయండి దాన్ని, సంధి చేయండి ఎవరైనా. అత్యంతము, అతి అంతము. అతి ప్లస్ అంతము, ఈ పోయింది అక్కడ, అంతము అంటే ఈకి ఆ వచ్చింది, పరమైంది కాబట్టి యా అయింది, ఇత్యంతము. అత్యంతం స్టెప్ ఏమిటి? అతిలో ఈ పోతే అత్ అని ఉంది, అత్ ఉంది ప్లస్ ఈ అత్ ప్లస్ అత్య ప్లస్ అంతము అత్యంతము. అత్యంతము. ఓకే. ఇత్యాది, అత్యంతము అంటున్నాం కదా. సంస్కృతంలో తెలుగులో అలు అని రాసిన దాన్ని ఇలా రాస్తారు సంస్కృతంలో. ఓకే, అలా రాస్తారు దాన్ని సంస్కృతంలో. సంస్కృతంలో అలు ఉందన్నమాట, తెలియదు. అలు అలు ఎలా పెట్టకుండా ఇటు తిప్పితే అలు అయిపోతుంది. అవును, అంటే ఆ తల మీద ఒక గీతలా వస్తుంది అది సంస్కృత పదాలకి, అందుకే మన తెలుగులో ఉన్నట్టు దాంట్లో అలా ఉంటుంది. ఆ మీద ఆ గీతను నిలువు గీత ఉండవు కదా తెలుగులో. అదే అవి ఉండవు కాబట్టి వచ్చింది ఎక్స్ట్రా, అంతే.
అలు అనే అక్షరం ఎలా ఉంటుందో చూపిస్తాం. అది ఎప్పుడు సంస్కృత చూడలేదు సార్. వర్ణమాలలో స్వరములు చదువుతున్నప్పుడు అరు తరువాత అలు అనే అక్షరాన్ని చూస్తాము. తెలుగులో లు అని పలకకూడదు. ఇది అచ్చు కాబట్టి పలికేమా లేదా అన్నట్టు పలకాలి. అల్ 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 అర్ అర్ అన్నట్టుగా ఇది కూడా పలకాలి. దీని వాడకం కేవలం వ్యాకరణ శాస్త్రంలోని వేద మంత్రాలలో మాత్రమే ఉంటుంది. యణాదేశ సంధిలో అల్ మార్పు పూర్వపదం అలు ఉండి పక్కన ఏదైనా అసవర్ణమైన అచ్చు ఉంటే, అంటే అలు కాకుండా వేరే అచ్చు వస్తే ఆ అలు పోయి దాని స్థానంలో హల్ వస్తుంది. ఆదేశంగా విడదీసినప్పుడు ఈ అలు అనేది ఇక్కు, ఆకృతి అనేటటువంటి అసవర్ణ అచ్చు లాకృతి అయింది. సూత్ర ప్రకారం ఇకో అణిచి వలన అల్లుకు బదులు అచ్చు మాయమైపోవాలి. దాని బదులు అల్ మేఘ రావాలి. హల్ వచ్చింది. లాకృతి అంటే కృష్ణుడు అని అర్థం. దీనికి యణాదేశ సంధిలో ప్రత్యేకమైనగా ఎక్కువ ఉదాహరణలు లేవు. ఉన్న ఒకటో రెండో ఉన్నాయి, అది పట్టుకొచ్చాం అంతే. తేడాను గమనించండి. పూర్వస్వరం ఏమిటి? ఈ ఊ రు ఇలు. ఆదేశమయ్యేది ఇవ్ ఇర్ ఇల్. ఇది ఉదాహరణ ఇత్యాది. ఇత్యాది మధువరి, మధ్వరి పితృవంశ, పిత్రంశ ఇల్ ఆకృతి లాకృతి. లాకృతి అనే పదాన్ని చూడగానే లా ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘం అనుకుంటారు. కానీ అలు ప్లస్ అచ్చుతో మొదలయ్యే ప్రక్రియ. లా ప్లస్ ఆకృతి, ఇల్ ప్లస్ ఆకృతి అనేది ఇల్ వంటి ఆకృతి గలవాడు శ్రీకృష్ణుడు అని ఒక అర్థం. సరే, ఉదాహరణలు చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క ఉదాహరణ నేను మీరు చదివి రెండేసి ఉదాహరణలు ఒక్కొక్కరు చదివి మీరు చెప్పండి. ఇకారానికి 10 చదవండి. 3 చదవండి. హరియం సార్. ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం. ఇతి అంతః, మొదటిది ఇతి అంతః వదిలేశారా? సారీ సార్. అత్యంతః, అతి ప్లస్ అంతః అత్యంతః. ఇక్కడ ఇకారానికి అసవర్ణమైన అచ్చు తోడవుతోంది. సో యా వస్తుంది సార్. ఇకారానికి అకారమైన అసవర్ణమైన అచ్చు పరమైంది. యా రావాలి కాబట్టి అత్ ప్లస్ ఈ ప్లస్ అంతః అత్యంతః అయింది. ఓకే, తర్వాత సెకండ్ది ఇతి ప్లస్ ఆదిహి ఇత్యాదిహి. ఎలా అయింది? ఇక్కడ కూడా ఇకారానికి ఆ అనే అసవర్ణ వచ్చింది. అచ్చు తోటి పరమైనప్పుడు ఇత్యాది మళ్ళా యా వస్తుంది సార్. ఇత్యాది. ఎందాక చూసారా? అత్యంతః దగ్గర అత్యా అనేది హ్రస్వంగానే ఉంది. ఇక్కడ ఇత్యా దీర్ఘంగా ఉంది. అది దేని మీద గుణింతం డిపెండ్ అవుతుంటే పరపదంలో ఏదుందో దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. పరపదంలో ఆ ఉంది కదా, అందుకనే ఇత్యాది. ఇత్యదిహి అని ఉండదు, ఇత్యాదిహి అని వస్తుంది. సో అది తెలుసుకోవాలన్నమాట. తర్వాత ప్రతి ఏకం, ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం. ఇక్కడ ఇకారానికి ఏత్వము ఏకారము సంధి ఏర్పడుతున్నప్పుడు మళ్ళా యా వస్తుంది సార్. యా రావాలి కదా, ప్రతిలో ఇకారానికి యా రావాలి. అంచేత ప్రత్ ప్లస్ ఈ ప్లస్ ఏకం ప్రత్యేకం. తర్వాత మళ్ళీ 3 ఇంకొకటి తీసుకోండి సార్. యజ్జపి, యది ప్లస్ అపి, ఇది ది ఈ ప్లస్ ఆ. యజ్జపి అసవర్ణాచులు. యజ్జపి ముందున్న అచ్చు ఏమిటి? ఎండ్ లో ఉండేది ఇకారం. ఇది ఈ ఇకారం ప్లస్ అకారం రెండు సేమ్ కాదు. అది గౌర్యారాధనం, గౌరీ ప్లస్ ఆరాధనం. ఉంటుంది అతి ఆచార అత్యాచార. సారీ, అతి అత్యాచార, అతి ప్లస్ ఆచార. ఈ ప్లస్ ఆ, అది అవి కూడా అసవర్ణమైన అచ్చులే. అత్యాచార యణాదేశం. గౌరీ ప్లస్ ఆరాధనం. ఈకారం కూడా అదే రూల్ అన్నమాట. అందుకని ఈ అని దీర్ఘం ఉన్న అక్షరం చూపించాను. అదే హ్రస్వమైన ఇదైనా కూడా ఒకటి దీర్ఘమైన. అదే గౌర్యారాధనం అన్నది కూడా యణాదేశం కిందకే వస్తుంది సార్. ధన్యవాదాలు సార్. దాసి తర్వాత 3 చదవండి. ఇంకా 4 ఉన్నాయి, చదవండి. దానికి కనెక్షన్ చదవండి 4. సార్ చెప్పిదా సార్? దాసి ప్లస్ అపరాధ
ఈకారం వచ్చింది సార్. ఈకారానికి మనకి అచ్చు కలుస్తున్నది, అంటే అసవర్ణమైన అచ్చు కలుస్తున్నది, అందుకని వస్తుంది. దాస్యపరాధ వస్తుంది. అలాగే ఈకారం ఇక్కడ పోయి ఎకారం వచ్చింది. ఏకారం వచ్చింది సార్ ఫస్ట్ది. రెండోది దాస్ ప్లస్ ఈ ప్లస్ అపరాధ దాస్యపరాధ. దాస్య దాస్య అలాగే దీర్ఘం ఎందుకు రాలేదంటే అపరాధ స్టార్ట్ లో ఉంది కాబట్టి ఉంది దాస్య కాబట్టి కూడా start ఉంది లో. కాబట్టి అక్కడ దాస్య అయిపోయింది, కరెక్ట్. అది తర్వాత సుధి ప్లస్ ఉపాస్య, సుధ్యుపాస్య. ఇక్కడ ఉకారం వచ్చింది మనకి. ఇకోనజీ సంధి రూల్ ప్రకారం యా రా లావా వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ మొదట ఊ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఈ ఊ రూల్ కదా కరస్పాండింగ్ వస్తుంది యా రాలో, అందుకని సుధి ప్లస్ ఉపాస సుధ్యుపాస్య వచ్చింది. అందుకని ఉకారం కాదండి, ఈ పక్కనున్న అచ్చు అసవర్ణమా కాదా తప్ప అక్కడ ఊవా రువా చూడకూడదు. అలా మొదటిదే చూడాలి. సుధిలో ఉన్న ఈకారాన్నే చూడాలి. ఓకే ఓకే, ఇక్కడ ఉపాస్యలో ఊ మనకి ఇంపార్టెంట్ కాదు, అపరాధల ఆ ఇంపార్టెంట్ కాదు. ఆ పరపదంలో ఉండే మొదటి అక్షరము అసవర్ణమా కాదా అంతవరకే మన వివక్ష. అయితే సుధిలో ఈ ఈకారం ఉన్నది, ఈకారానికి అసవర్ణం వచ్చింది, ఈకారానికి యకారం రావాలి, శుద్ధ ప్లస్ ఈ రావాలి, శుద్ధ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య శుద్ధ్యుపాస్య. అంటే కాదు, యావారాలో అవ్వు వచ్చింది కదా, ఇప్పుడు మనకి అవ్వు వచ్చింది కదా, అవ్వు అందుకే సుధ్యు అయింది కదా సార్. ఇప్పుడు అయ్యా అది కాదు, దానివల్ల రాలేదండి బాబు. మీరు వినండి, ఉకారం అలా వదిలేండి, దాన్ని ముట్టుకోకండి. ఈకారానికి ఏదొచ్చింది? యకారం వచ్చింది. ఇస్ ప్లస్ సుధిలో శుద్ధ్ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య శుద్ధ్యుపాస్య. అర్థమైందా? ఉపాస్య అనేలో ఊ వలన శుద్ధ్యుపాస్య అయింది, దాస్యపరాధ లాగా. ఇక్కడ శుద్ధ్యుపాస్య సంధి అనాదేశం అంచేత శుద్ధ్ అండ్ ప్లస్ ఈ శుద్ధ్ ప్లస్ ఈ శుద్ధ్య శుద్ధ ప్లస్ ఉపాస్య సార్ శుద్ధ్యుపాస్య. పూర్వ పదంలో ఉన్న చివరి అక్షరం మీదే కదా సార్ డిపెండ్ అదే అవుతుంది. చూసుకోవాలి. ఆయన ఉపాస్యలో అంతే. ఉకారం పట్టుకుంటున్నారు, అది పట్టుకోకూడదు. కాదు కదా సార్. అది కాదు కదా. దాని ఉపయోగం లేదు ఏమిటి? సార్, ఆయన అది అవు అన్నారు. అసవర్ణమా సవర్ణమా అని చెప్పడానికే తప్ప మనం దాన్ని ఇంక దేన్ని తీసుకోము. దీన్ని విడదీసి అదే. రాయండి. ఇప్పుడు శుద్ధ ఉపాస్య ఆయన తప్పు లేకుండా అవును సార్, అది వస్తుంది. పొరపాటు సుధి కానీ. ప్లస్ ఉపాస్య, సుధి విడదీసి చెప్పండి, ఒక్కొక్క ఉపాస్య. స్టెప్ చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏమిటి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే మొదటిది ఈకారం పోవాలి. పోవాలి. అప్పుడు ఎలా కాబట్టి ఉంటుంది? శుద్ధ ప్లస్ ఉపాస్య అని ఉంటుంది. ఈకారం పోతే అప్పుడు ఈకారంకి ఏది రావాలి? ఈకారంకి పోవాలంటే మనకి యా రావాలి కదా సార్. ఈ రావాలి. శుద్ధ ప్లస్ ఈ ప్లస్ ఉపాస్య, ప్లస్ ఉపాస్య, అప్పుడు కలిపేస్తే శుద్ధ్యుపాస్య. ఓకే. అది అంతేగాని ఉపాస్యలో ఊ ఉంది అంచేత దాన్ని ఊసే పెట్టకూడదు. పరపదంలో అచ్చుతో మన సంబంధం లేదు. అది దేనికి సంబంధం? అసవర్ణమా కాదా అన్నదానికే సంబంధం. ఓకే, నవ్వు అభ్యుదయ అలాంటిదే. మూడో పదం అభ్యుదయ ఉంది కదా సార్. స్టెప్స్ చెప్పండి. అభ్యుదయ, అభ్ ప్లస్ ఉదయ, అభ్ ప్లస్ ఈ ప్లస్ ఉదయ, అభ్యుదయ. అభ్యుదయ ఎందుకంటే ఈకారం అంజనం. వచ్చింది. అలాగే తర్వాత వి ప్లస్ అంజనం వ్యంజనం. చెప్పండి, స్టెప్స్ చెప్పండి. వి ఇకారం పోతే ఇవ్, మళ్ళీ ఎకారం రావాలి. ఇవ్ ప్లస్ ఈ ప్లస్ అంజనం వ్యంజనం. అంతే. ఆ తర్వాత అకారం ఉందా ఉకారం ఉందా అది చూడమనం. అది అసవర్ణమా కాదా అనడానికే మనకి ఇంపార్టెంట్ అది. ఓకే, తర్వాత ఓకారంతో చూడండి. ఓకారంతో చూడండి. సో ఇకారంతో 10 చెప్పాను మీకు, ఓకారంతో చూడండి. చూడండి ఎవరైనా ముందు చూపించండి సార్. ఇప్పుడు మధు ప్లస్ అరి, మధ్వరి అంటే చెప్పండి. మాట్లాడినప్పుడు మీరు స్టెప్స్ మధు వచ్చేటటువంటిది ఉకారానికి ఇవ్ రావాలి. మధులో ఉకారం పోయి మధు అవుతుంది. దానికి అరి కలిసినప్పుడు వా వస్తుందన్నమాట. మధ్ ప్లస్ వా ప్లస్ అరి మధ్వరి. వా కూడా ఇవ్ గా ఉంటుంది అంతే, వా పూర్తిగా రాదు. మధ్ ఇవ్ అరి మధ్వరి వస్తుంది, మధ్వరి. అలాగే ఆగతం, సు ప్లస్ ఆగతం. రోజు చెప్తారు స్వాగతం స్వాగతం అంటారు. అది ఏ సందో తెలియదు. అదే అది ఏనాదేశం ఇప్పుడు తెలిసింది. అది సు ఎలా అంటే చెప్పండి, స్టెప్స్ చెప్పేసి. ఉకారం ఉంది అక్కడ. ఉకారం పోయి
అలా ఇస్ కాదమ్మా, ఈజీ ఏంటి తెలుసా? సు ప్లస్ ఆగతం, ఇస్ ప్లస్ ఆగతం, ఇస్ ప్లస్ ఇస్ ఇస్ ఈ ప్లస్ ఆగతం స్వాగతం, అయిపోయింది. మూడే స్టెప్. ఇస్ ప్లస్ ఫస్ట్ ఓ స్టెప్ లో ప్లస్ సులో ఉకారం ఎగరగొట్టేశాం. ఇస్ ఆగతం అని ఉంటుంది. అది అలా అదే కుదరదు, చెప్తున్నాను సార్. కుదరదు. అదే రావాల్సింది ఈ రావాలి. ఇస్ ప్లస్ ఈ ప్లస్ ఆగతం స్వాగతం. ఇస్ ప్లస్ ఇవు ప్లస్ ఆగతం. తర్వాత అను అయః. అన్ ప్లస్ వా ఉ ప్లస్ అయః అన్వయః. అది ఇంకా చదవమంటారు సార్? చదవండి, చదవండి. గురు గురు గుర్ ప్లస్ అక్కడ కూడా వా ఉ ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ. అలా వధు అన్నప్పుడు వధ్ ప్లస్ వా ఉ ఆగమనం. వధూ దీర్ఘం ఉంది, ఆ దీర్ఘం పోయింది. వధ్ అని మిగిలింది. వచ్చేటటువంటి అక్షరం ఏం రావాలి? ఊకి వా వా వస్తుంది, ఇవ్వ వస్తుంది, ఇవే ఉ వస్తుంది. వస్తుంది, ఇవ్వ వస్తుంది. ఇక్కడ ఆగమనం అన్న చోట దీర్ఘం ఉంది కాబట్టి ఆగమనం వధ్వాగమనం. వచ్చింది. అదే వధువు అని ఉంది కదా, కానీ వా రాదు అక్కడ. అక్కడ కూడా ఇవే రాదు. వస్తుంది. వధ్ ఇవ్ ఆగమనం, వధ్వాగమనం అంటే వధువు యొక్క ఆగమనం. వధ్వాగమనం కాలేదు అంటే ఇంకా అమ్మాయి రాలే, పెళ్లి కూతురు రాలేదు. ఖలు ఖలు ప్లస్ ఏష అన్న చోట ఖల్ ఆ తర్వాత వా ఖల్ ఇవ్వు ఏష ఖల్వేష. అది ప్రభు ప్లస్ ఐశ్వర్యం అన్న చోట ప్రభు, అక్కడ తర్వాత అక్కడ కూడా వా, అక్కడ ఐశ్వర్యం ప్లస్ ఐశ్వర్యం. ఖల్వేష పక్కన ఖల్విదం అని టైప్ చేశాను. అంటే అది సర్వం ఖల్విదం బ్రహ్మ అంటున్నారు. అంటే అక్కడ కూడా కలు అన్న మాట అనమాట. కలు అన్నది కల్ అయింది, ఉవ్వు అయింది, ఇదం. ఉకారానికి ఇకారం అక్కడ చేరింది. అంటే ఉకారానికి ఇకారం చేరింది. అదే ఉకారానికి ఇకారం చేరితే ఖల్ ప్లస్ ప్లస్ ఖల్విదం బ్రహ్మ అని చదువుతున్నారు. ఖలు ఇదం ఖల్విదం. తర్వాత ఇంకెవరైనా చదవండి. 4 చదవండి, ఇంకెవరైనా చదవండి. సుమన్ సార్ చదవనా సార్? చెప్తాను చూడండి. ఐశ్వర్యంలో ఐతో గాని, అంగీతో ఆతో గాని, ఏషణంతో ఏతో గాని మనకు ఏ సంబంధము లేదు. అసవర్ణమా కాదా అని చూడడానికే పని. అంతే, అసవర్ణం. అంతే. ఈ ముందు దాంట్లో ఉన్న చివరక్షరమే మనకి ఇంపార్టెంట్. అయితే పదం ఏర్పడినప్పుడు ఇది హ్రస్వంగా ఉంటే హ్రస్వంగా ఉంటుంది, దీర్ఘంగా ఉంటే ఏషణం అన్వేషణం, ఆ దీర్ఘం అలా కంటిన్యూ అవుతుంది, అంతకన్నా మరేం లేదు. ఓకే. తన్వంగి, తన్ ప్లస్ అంగి, తన్ ప్లస్ ప్రభు ఐశ్వర్యం ఎందుకు వదిలేశారు? మీరు చెప్తా, అది ప్రభైశ్వర్యము, ప్రభ్ ప్లస్ ఐశ్వర్యం, ప్రభ్ ప్లస్ ఊ కూడా చెప్పాలి సార్. ప్రభ్ ప్లస్ ఊ ప్లస్ ఐశ్వర్యం, ప్రభ ఐశ్వర్యం, ఇది కూడా అసవర్ణమేను. తన్వంగి, తన్ ప్లస్ అంగి. మీరు ప్రభు ప్లస్ ఐశ్వర్యము, ప్రభ ప్లస్ ఐశ్వర్యము కుదరలేదు, ఇంకా ఒకటి రావాలి. ప్రభు ప్లస్ ఇవ్ ప్లస్ ఐశ్వర్యం, ప్రభైశ్వర్యం. అవును సార్, అవును సార్. మొదటి స్టెప్ ఏమిటి? అక్కడ ఉన్న అచ్చు పోవాలి, ఎండ్ లో ప్రభుది అచ్చిపోతే ప్రభు. రెండో స్టెప్ ఏమిటి? రావాల్సింది రావాలి. ఉకారానికి ఏమి రావాలి? వకారం రావాలి, రావాలి. ప్రభు ప్లస్ ఇవ్ ప్లస్ ఐశ్వర్యము, ఐశ్వర్యం. ఓకే. తన్వంగి, తన్ ప్లస్ అంగి, తన్ ఊ. ఇక్కడ ఏంటంటే దీనికి కూడా వావే వస్తుంది. ఉకారానికి వకారం రావాలి, వకారమే. తన్వంగి, తన్ ప్లస్ ఇవ్ ప్లస్ అంగి, తన్వంగి. తన్ ప్లస్ అన్వేషణము, అన్ ప్లస్ ఉ ప్లస్ ఏషణము, అన్వేషణము. సాద్వితి, సాద్ ప్లస్ ఊ ప్లస్ ఇతి, సాద్ ఇవ్ ప్లస్ ఊ అని పలకండి. సాద్ ప్లస్ ఇవ్ ప్లస్ ఇతి, సాద్వితి. సాద్ ప్లస్ ఇవ్ ప్లస్ ఇతి, సాద్వితి. కరెక్ట్. ధన్యవాదాలు సార్. తర్వాత రుకారానికి మీరు చూడండి ఘనశ్యామ్, మొదటి 3 చూడండి మీరు. సార్ దీనికి పితృ ప్లస్ అంశ వచ్చింది. ఇక్కడ మొట్టమొదటి మనకి అర్ర వచ్చేస్తుంది.
ఆర్ ప్లస్ అంశః వస్తుంది. సో మనకి మొదట పెట్టినప్పుడు సార్ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పితృలో ముందు పిత్ చేయండి, దాన్ని ఇత్, తర్వాత రకారాన్ని ఇరు తెచ్చుకోండి, తర్వాత అంశలో అకారాన్ని తెచ్చుకోండి. పిత్ ప్లస్ ఆర్ ప్లస్ అంశ సార్. పిత్ ప్లస్ బ్రాకెట్ లో రాస్తారు, అందుకే అది రైట్ సార్. అలాగే రైట్, పిత్ ప్లస్ ఆర్ ప్లస్ అంశః, పిత్రంశః, రైట్ సార్. అలాగే మాతృ ఆజ్ఞ ప్లస్ ఆర్ ప్లస్ ఆజ్ఞ, సో మాత్రాజ్ఞ. ఇత్ అర్ ఆ త్రాజ్ఞ, మాత్రాజ్ఞ. మాత్రాజ్ఞ రాముడు మాత్రాజ్ఞతో అడవికి వెళ్ళాడు. మాత్రాజ్ఞతో. ఉమ్. సో అలాగే ముందు దీనికి ఫస్ట్ దాన్ని తీసేయాలి, ఆ మహల్ తెచ్చుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. అదే చెప్తాను ప్రతిసారి, ధాతృలో ముందు అది ఎగరగొట్టియాలి ఆ రుకారాన్ని, అప్పుడు ధాత్ అని మిగులుతుంది. రావాల్సినది ఇర్, అది వస్తుంది. ఎందుకు రుకారానికి అరుకారానికి ఇర్ రావాలి కాబట్టి ధాత్ ప్లస్ అర్ ప్లస్ అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. ధాత్రాంశ ఎందుకు? ధాత్రాంశవే కదా, దీర్ఘం ఎందుకు వచ్చింది? అక్కర్లేదు కదా. ధాత్రాంశ ధాత్రాంశ అర్ ప్లస్ ఆ వస్తే పిత్రార్జితం వస్తుంది. ధాత్రంశ దీర్ఘం అక్కర్లేదు. ధాత్రం. అలాగే పిత్ ప్లస్ ఆర్ ప్లస్ ఆ పిత్రార్జితం. పిత్రార్జితం. తర్వాత ఇంకెవరైనా 4 చూడండి, 4, 3 చూడండి. మాతృ ప్లస్ ఉపదేశ, మాతృపదేశ, మాత్ ప్లస్ అర్ ప్లస్ ఉంది సార్. మాతృ ఉపదేశ. మాతృలో రుకారం పోతే ఇత్ మిగిలింది, మాత్. దానికి ఎర్ వచ్చింది, మాత్ ఎర్ మాతృ ఉపదేశ, మాతృపదేశ. మాతృపదేశ. సేమ్ భ్రాతృ ప్లస్ అనుమతి, భ్రాత్రనుమతి. అలాగే భ్రాత్ ప్లస్ ఎర్ ప్లస్ ఆ భాత్ర, భాత్ర వస్తుంది సార్. కర్తృ ప్లస్ అర్ధ, కర్త్రర్ధ. కత్ ప్లస్ ఎర్ ప్లస్ ఆ కర్త్రర్ధ. కర్తృ అని ఉంది, కర్తృలో రుకారం పోయింది, రుకారం పోతే కర్తృ అని మిగిలిపోయింది, ఎర్ర వచ్చింది, కర్త్రర్థ. అలాగే విధాతృ ప్లస్ ఉదయ, విధాతృదయ. సార్ ఇది చెప్పరా సార్? విధాతృ ఉదయ. విధాతృలో విధాత్ మిగిలిపోయింది, ఎర్ర వచ్చింది. విధాత్ ప్లస్ ఎర్ ప్లస్ ఉదయ, విధాతృదయ. దీన్ని విధాతృ అని రాయకూడదు, విధాతృదయ అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు? అక్కడ ఇది ఉండదు కదా, పోవాలి కదా, ఉండకూడదు. కరెక్ట్ రూపం అన్నమాట. విధాతృదయ అని వ్రాయకూడదు. విధాతృ తలపున ప్రవహించినది అంటే ఆ విధాతృలో ఆ త్రుకారం మారి ఉండదు. సంధి చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే త్రూవే అయిపోతుంది, తా కింద వట్రసుడి మరి ఉండదు. ఓకే. సవితృ ఉదయ చదవండి. సవితృ ప్లస్ ఉదయ, సవితృదయ. మనకి ఇక్కడ సవిత్ అయింది, అప్పుడు ప్లస్ ప్లస్ ఇవి కలిసేసరికి త్రూ అవుతుంది. సవిత్ మిగిలింది, ఒక రుకారం పోతే సవిత్ మిగిలింది, దానికి ఇర్ ఆదేశం అయింది, అనాదేశం వలన ఆ ఉకారం పక్కన ఉన్న పదంలో ఉన్న ఉకారం ఉన్నది. ఇక్కడ కూడా తాక్ కరారౌండ్ పెట్టకూడదు, ఫార్మ్ అయిన పదంలో త్రూ అనే ఉండాలి, అనే ఉండాలి, టీ క్యాపిటల్ ఆర్ గా ఉండకూడదు. అట్లాగే జామాతృ ప్లస్ ఇచ్చ, జామాత్రిచ్చ అయింది. కనుక ఇక్కడ జామాతృలో జామాత్, ఆ తర్వాత ఆ తర్వాత ఇచ్చాలో ఈ, ఇవి కలిసేసరికి మళ్ళీ ఇది కూడా 3 అవుతుంది. జామాత్రిచ్చ, జామాత్రిచ్చ. దీర్ఘనడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇకారం హ్రస్వంగా ఉంది కాబట్టి ఇది కూడా హ్రస్వంగానే ఉంటుంది. ఓకే.
ఓకే, అర్థమైందా ఇవన్నీ? ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అచ్చులు పోయి హల్లులు వస్తున్నాయి. అంటే అచ్చులు స్థానంలో సెమీ ఓవెల్స్ ఇర్ ఇల్ అనే వస్తున్నాయి. అందుకే దీన్ని అచ్చందిలో ఒక విశిష్టమైనటువంటి మార్పు. అచ్చు ఈజ్ రీప్లేస్డ్ బై హల్. దట్ ఈస్ వై దిస్ ఇస్ ఫస్ట్ టాట్. యనాదేశ సంధి అభ్యాస పత్రం. ఇక్కడ చూడండి, యనాదేశ సంధి ఎక్కడ జరుగుతుందో ఎక్కడ జరగదో గుర్తించండి. ఎక్కడ జరగదండి యనాదేశ సంధి నాగరత్నం? అచ్చు సేమ్ అచ్చు ఉంటే జరగదు సార్. సవర్ణమైన అచ్చయ్యే ఉండాలి. సవర్ణం అయితే అచ్చు సవర్ణ జరగదు. అచ్చు అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదో ముని ప్లస్ ఇంద్ర అవదు. ముని మునియ ప్లస్ ఇంద్ర ఇంద్ర అవదు. మునీంద్ర సవర్ణదీర్ఘం అవుతుంది, అలా. కానీ అది యనాదేశం యనాదేశం అవదు. అలాంటి కూడా అవదు. గుర్తించండి. ప్రతి అది ఉపకార ఇతి ఆహ ముని ఇంద్ర అలాగే చేసి శ్రీ- ఒకటి టైం ఉంటే మీకు టైం ఉంది కదా, శ్రీ- మూడు అలాగే చెప్పండి. ప్రతి ఉపకార ప్రతి ప్లస్ ఉపకారః. ఒక్కొక్కటి చెప్పండి. మూడు చెప్పండి మీరు. మొదటి మూడు ప్రతి ఘనస్య ఉపకారః. ప్రతి ఉపకార తర్వాత ఇతి ప్లస్ అహ ఇత్యహ. ఇత్యాహ. ఇతి ఆ ప్లస్ ఉంది ఆహ. కదండి దీర్ఘం. ఇత్య. ఇత్యహ కాదు, ఇత్యాహ. ఈ ఇత్యాహ. అక్షరంలో దీర్ఘం జ్ఞాని ఉంటే దీర్ఘమే ఉండాలి, హ్రస్వం ఉంటే హ్రస్వం ఉండాలి. అది మార్చాం మనం. ఓకే, ముని ఇంద్ర మునీంద్ర. ఇక్కడ సవర్ణ యనాదేశ సంధి కాదు అని రాసేయాలి. కాదు, రాయాలి. ఎందుకంటే ఈ రెండునేమో సరి అయినటువంటి అది ఒక సవర్ణమైన అచ్చులు కాబట్టి. ఇప్పుడు జ్యోతి పద్మజామండి మీరు చదివేయండి మూడు. నెక్స్ట్ మూడు మీరు వెళ్ళాలి. అభి ప్లస్ అర్థనం అభ్యర్థనం. ఉమ్, అట్లాగే నది ప్లస్ అర్పణం నద్యర్పణం. ఉమ్, అతి ప్లస్ ఉత్తమ అత్యుత్తమ. చాలా ఎప్పుడు మనం పలుకుతున్నాం ఆ పదాలు. వి ప్లస్ ఆకరణం, వ్యాకరణం. వ్యాకరణం విశేషంగా గ్రహించడం. ఆకరణం అంటే గ్రహించడం, వ్యాకరణం అంటే విశేషంగా తెలుసుకోవడం. శ్రీ తర్వాత 4 మీరు చదవండి. 3 ఉన్నాయి, 3 2 చదవండి విడివిడిగా. శ్రీ ప్లస్ ఈశః అవుతుందా? అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? శ్రీ రెండు సేమ్. మీలో ఈకారం ఉంది, ఇక్కడ ఈకారమే ఉంది. ఇక్కడ ఈకారమే అంటే ఉంది. అవదు, యనాదేశం అవదు అని చెప్పండి. అప్పుడు అది ప్రగ్రాహ్య, అది అలా వదిలేయండి. ఏంటవుతుంది? ఈ సంధి కాదు, మరోదో సంధి అవుతుంది. రెండు సవర్ణమైన అచ్చులు పరమవుతాయంటే అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. శ్రీశః అవుతుంది. శ్రీశః అనే సవర్ణ దీర్ఘం అవుతుంది. తర్వాత చూద్దాం. ఇక్కడ ఇది అవధం రాసిస్తే సరిపడుతుంది. వాణి ఉత్సవః. ఉత్సవః వాణ్యుత్సవః. కరెక్ట్. ప్రతీయేకం. ప్రత్యేకం. దధి అత్ర. దధ్యత్ర. దధ్యత్ర. సుధీ ఉపాస్య. శుద్ధి ఉపాస్య. ఆ ధీలో ఈకారం మరి ఆ ప్రయోజనం లేదు, హ్రస్వంగా ఇద్ శుద్ధ్ అని మిగిలింది. అప్పుడు ఈకారానికి యకారం కూడా శుద్ధి ఉపాస్య. తర్వాత ఇంకెవరెవరైనా చూడండి. ఓకారంది అను ప్లస్ ఏషణం. అందులో అను ఉకారం పోయి అన్ మిగులుతుంది. ఆ తర్వాత ఇది మిగులుతుంది, ఈ మిగులుతుంది. వా వస్తుంది, సారీ వా వస్తుంది, ఇవి వస్తుంది. ఇవు అన్వేషణం అంచేత అన్వేషణం. అలాగే ను ప్లస్ ను అల్పహ, అది కూడా సు అల్పహ. అక్కడ కూడా ఉకారానికి వా ఇవి వస్తుంది కాబట్టి స్వ ఉకారం పోయి స్వ అవుతుంది. స్వ ప్లస్ అల్పహ స్వల్పహ. భాను ప్లస్ ఇది కాదు, అవదు, యనాదేశం అవదు. ఏం చదివితే ఉకారం ఉన్నాయి. ఉకారానికి ఉకారం అవదు. అలాగే రాలేదని చెప్పారు మీరు. అది అదే చెప్తున్నాను సార్. మధు ప్లస్ ఆనంద మధ్వ ఆనంద. మధ్వ ఆనంద చదవండి. 4 సార్ గుర్వాజ్ఞ. గురు ప్లస్ ఆజ్ఞ. గుర్వాజ్ఞ అది కూడా యనాదేశం. కల్ ప్లస్ ఏతత్. వదిలేస్తున్నారు. వధు సారీ వధు ఆగమనం అధ్వాగమనం. కలు ప్లస్ ఏతత్. కల్ ప్లస్ ఉ ప్లస్ కల్వేతత్. కల్వేతత్. విష్ణు
పాడన్ విష్ణు ఉత్సవ. విష్ణు ఉత్సవ విష్ణుత్సవ విష్ణు ప్లస్ యణాదేశం అవదని చెప్పాలి. కాదు, అవలేదు, అది అవదు, రాదు అవదు సార్, సార్, అవదు. అవ్వదు. ఉకారానికి ఉకారం ఊ, యణాదేశం కాదు. విష్ణు అవదు, ఉత్సవాన్ని అవదు. సవర్ణదీర్ఘం చేస్తున్నారు మీరు. అవును అవును. ఆ, సరే, తను ప్లస్ అంగి తన్వంగి అవుతుందా సార్? అవుతుంది. ఎందుకు అవుతుంది. ఉకారానికి తన్వంగి. అకారం ఉంది కదా. ఆకారం ఉంది. ఆ, అదే. అనుఅయ అనుయాయ అన్వయ సారీ అన్వయ. అన్వయ. ఇది కూడా యనాదేశం. పశు ప్లస్ ఆచార పశ్వాచార. కరెక్ట్. సాధు ప్లస్ ఇది సాధ్వితి. సాధ్వితి కరెక్ట్. బాగా సాధ్వితి. తర్వాత మరో మూడు ఎవరినో తీసుకోండి. పితృ ప్లస్ ఆజ్ఞ. పిత్రాజ్ఞ. పిత్రాజ్ఞ. అక్కడ త్రా దగ్గర కరారాముడే ఉండాలి. వట్రసుడి ఉండదు ఇంకా. అది సంధి అయిన తర్వాత. ఎందుకంటే వట్రసుడి అచ్చు ఎగిరిపోతుంది కదా. మాతృ అంకితం ప్లస్ అంకితం. మాత్రంకితం. మాతృ ప్లస్ రుణం. ఇది యణాదేశంది కాదు. ఎందుకు కాదు? రుకారానికి రుకారం ఉంది కాబట్టి. రుకారానికి రుకారం వస్తుంది. అది సంధి సాధన మాతృణం అవుతుంది. సవర్ణ ధాతృదయ. చదవండి ఇంకో మూడు. ధాతృ ప్లస్ ఉదయ. ధాతృదయ అంటే అక్కడ రుకారం పోయి ధాత్ అని వస్తుంది. అక్కడ ఇర్ర వస్తుంది. అంటే ధాతృ అక్కడ ఇది వచ్చింది కాబట్టి మళ్ళీ దానికి ధాతృ ప్లస్ ఉదయకి ఆ ఊ కూడా పోతుంది. ధాతృదయ. ధాతృదయ అయిపోతుంది. అక్కడ ధాతృ అన్నప్పుడు వట్రసుడి ఉండదు. కరారాముడు కొమ్మే ఉంటుంది. వట్రసుడి పోయి కరారాముడు ఉంటుంది. అక్కడ ఉకారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఊ పోయి దయ అని ధాతృదయ అని వస్తుంది. అలాగే భాతృ ప్లస్ అంశ అది కూడా రుకారం పోయి భాత్ ప్లస్ ఇర్ ప్లస్ అంశ భాత్రంశ. అక్కడ రుకారం రాయకూడదు, కరారాముడే రాయాలి. అలాగే సవిత్రులో కూడా రుకారం పోతుంది. సవిత్ ప్లస్ ఇర్ ప్లస్ ఉపాసన సవిత్రోపాసన. సవిత్రుపాసన. తర్వాత ఇంకో 4 ఎవరన్నా చదవండి. 3 చదవండి ఎవరన్నా. చదవండి. కర్తృ ప్లస్ మీరు చదవండి. కర్తృ ప్లస్ అర్ధ రుకారం పోయి ఇర్ వస్తుంది. కర్తృ ప్లస్ రుకారానికి ఏం రావాలి? కరారాముడు వస్తుంది. ఈ రు యా వా రా ఇర్ రావాలి. ప్లస్ ఇర్ ప్లస్ అర్ధ కర్తర్ధ. పితృ ప్లస్ బుద్ధి. ఇక్కడ యణాదేశం అవ్వదు. ఎందుకంటే రుకారానికి రుకారం ఉంది. వృద్ధిలోనే అదే సవర్ణ అయిపోయింది కాబట్టి జామాతృ ప్లస్ ఇచ్ఛ. జామాతృ ఉర్ ప్లస్ ప్లస్ ఇచ్ఛ. ఈ జామాతృచ్ఛ ఈకారం కాబట్టి ఇచ్ఛ జామాతృచ్ఛ అని వస్తుంది. రుకారం పోయి ఖరారాముడు వస్తుంది. జామాతృచ్ఛ. పితృ ప్లస్ ఉపదేశ. ఇక్కడ రుకారం ప్లస్ అర్ ప్లస్ ఉ. పితృపదేశం. పితృపదేశ. విధాతృ ప్లస్ ఇచ్ఛ. విధాత్ ప్లస్ రు ప్లస్ ఈ విధాత్రిచ్ఛ అవుతుంది. ఇచ్ఛలో ఒత్తుచ రాయలేదు, అందుకని కరెక్ట్ చేశాను. అందుకని ఇచ్ఛ. ఓకే. మాతృ ఆనంద. మాతృ ప్లస్ ఆనంద. మాత్ ప్లస్ రు ప్లస్ ఆ మాత్రానంద అవుతుంది. కరెక్ట్. కరారాముడు తప్ప ఇది వట్రసుడి ఉండదు. చేసిస్తే అభ్యాసం పంపిస్తాను మీకు. ఈ అభ్యాసాలు మళ్ళీ ఎవరికి వాళ్ళు చేసి పెట్టండి. ఇంతే ఇవాళ పాఠం. ఓకే. మీరు వెళ్తానన్నారమ్మా, మీరు వెళ్తే వెళ్ళండి. కావాలి. వెళ్ళిపోతాను. కరెక్ట్.
ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీగానే ఇవాళ ఉంది. ఈజీగా ఉంది సార్. చాలా ఇవాళ ఈజీగా ఈజీగా ఉంది ఉంది. సార్. ఏమిటిదిలో కష్టం? అదే అవును. అందుకే అంటే మొన్నటిది కలగాపులగంలో అయిపోయిందో అలా కష్టపడ్డాము. కాదండి, మీరు చెప్పాను కదా, అన్నప్రాసన నాడే ఆవకాయ పద్ధతి మీది. ఆవేళ ఆవకాయ అవును, అన్నీ కారంగా అర్థం ఉంది అవుతుంది. అనకూడదు. అదే వెరకి అవును సార్. మరి అన్నప్రాసన ఆవకాయ తినలేదు కదా, ఆ తర్వాత తినలేరు కదా, పెట్టాల్సింది. తింటే కారంగా ఉంటుంది. జస్ట్ టేస్ట్కి పెట్టారు అంతే, అంతకని ఇంకేం లేదు. అందుకని ఆవిడ చాలా అది కష్టంగా అక్కడ కారంగా తినమని కాదు, అనిపించింది సార్. అలాంటి అయవాయావం ఉంటుందని ఒక ఉదాహరణగా చెప్పాను తప్ప దాన్ని వివరించడానికి మరో క్లాస్ వస్తుంది కదా, దాని గురించి ఎందుకు మరి అవుతుంది. అదే అదే ఆవేళ అప్పుడు మాట్లాడుకోవడంలో పూర్తిగా అర్థం కాలేదు, అని చెత్త కంగారు అయింది. ఇప్పుడు ఓకే. బాగుంది సార్, అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నలు వేస్తాను, 4-5 ప్రశ్నలు చెప్పండి. ఇక్కులు అనగానేమి? ఇట్లంటే ఈ ఊ రు లు. అచ్చి అనగా అక్కడ అర్థం ఏమిటి? ఇకహ అచ్చిలో, ఇకో ఎనచిలో అచ్చులో అచ్చి అంటే అంటే అర్థం ఏమిటి? అచ్చు అచ్చు పరమైనప్పుడు అని. ఆ అచ్చులో అసవర్ణమైన అచ్చు అసవర్ణమైన పరమైనప్పుడు. అచ్చు. అది చెప్పాలి. అలా చెప్పాలి, అచ్చి అసవర్ణమైన అంటే అచ్చు. అసవర్ణ అచ్చు. ఓకే. ఇకో ఎణచి ఎన్ అంటే ఎన్నులు అంటే ఏమిటి? యావరాల యావారాలు, పేరుకి యావారాలు అంటాం. ఇల్ అనేటటువంటివి వరుసగా ఈకి ఏమో ఇది, ఊకది అలా వస్తాయి అని తెలుసుకుందాం. ఓకే. ఇది ఎటువంటి సంధి? ఆగమమా, ఆదేశమా, ఏకాదేశమా, ఎటువంటిది ఇది? ఆదేశం సార్. ఆదేశ ఆదేశం. సంధి. ఆదేశ సంధి అనగానేమి? ఆదేశం అంటే ఒక అక్షరాన్ని తొలగించి, సంధి అయినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం రావడం, ఆ స్థానంలో మరొక అక్షరం ఇక్కడ రావడం. అతి అంతహాలో ఈ అతిలో ఇకారాన్ని తొలగించి ఇకారానికి బదులుగా ఎకారం రావడం. ఎకారం వచ్చింది అలాగా. ఇత్యాది విడగొట్టండి. ఇతి ఇతి ప్లస్ ప్లస్ ఆది, ఆది. ఇత్యాది. యద్యపి విడగొట్టండి. యది ప్లస్ యతి అపి. ప్లస్ అపి. దాస్యపరాధ విడగొట్టండి. సార్ మళ్ళీ దాసి రిపీట్ చేయరా? దాసీ ప్లస్ అపరాధ. అపరాధ. దాస్య అపరాధ. మధ్వరి విడగొట్టండి. మధు ప్లస్ మధు ప్లస్ హరిహి. అరిహి. హరి. మధు మధు ప్లస్ ప్లస్ హరిహి. స్వాగతం విడదీయండి. సు ప్లస్ సు ప్లస్ ఆగతం. సు సు ప్లస్ ప్లస్ ఆగతం. ఆగతం. సు ఇస్ ప్లస్ ప్లస్ ఆగతం. రు ప్లస్ ఆగతం. గురువాజ్ఞ. గుర్ ప్లస్ గురు ప్లస్ ఆజ్ఞ. విడగొడితే గుర్రెందుకు? గురు ప్లస్ గురు ఆజ్ఞ. గురు గురు ప్లస్ ఆజ్ఞ. ప్లస్ ఆజ్ఞ. ఇది గురువాజ్ఞ చేసినప్పుడు ప్లస్ గుర్రు ఆజ్ఞ. అవుతుంది. విడగొట్టమంటే గురు ఆజ్ఞ, గురువాజ్ఞ. గురు ప్లస్ సంధి ఆజ్ఞ. చేసినప్పుడు అలా చెప్పాలా? అది కాదండి, గురువాజ్ఞని విడదీసి వా వచ్చి చేరుతుంది. ఎడాదేశం. విడదీసేస్తే గురు ఆజ్ఞ, గురువాజ్ఞ. సంధి ఎలా గురువాజ్ఞ. అవుతుందంటే గురువాజ్ఞ. గుర్రు ప్లస్ ఇవ్ ప్లస్ ఆజ్ఞ, గురువాజ్ఞ అని చెప్తారు. అలా ఆజ్ఞ. స్టెప్స్. ఓకే. కల్విదం. కలు ప్లస్ ఇదం. ఖలు ఇదం. ఇదం అంటే ఈ ప్రపంచము, ఖలు కదా, ఇది కదా. బ్రహ్మము కదా. ఖలు అంటే కదా. ఇదం ఇదం సర్వం బ్రహ్మ ఖలు. కల్విదం. ఈ సర్వము బ్రహ్మమే కదా. కల్విదం. ఓకే. ప్రభైశ్వర్యం. బ్రహ్మ ప్లస్ ప్రభు ఐశ్వర్యం. ప్లస్ ప్రభైశ్వర్యం. ప్రభు ప్లస్ ఐశ్వర్యం. ప్రభువు ప్లస్ ఐశ్వర్యం. ప్రభైశ్వర్యం. ప్రభు. తన్వంగి. తను ప్లస్ తనువు అంగి. ప్లస్ అంగి. అది. పిత్రార్జితం. పితృ ప్లస్ ఆర్జితం. ప్లస్ ఆర్జితం. పితృ ప్లస్ ఆర్జితం. మాతృపదేశం. మాతృ ప్లస్ ఉపదేశము. మాతృ. కర్త్రర్థ. కర్తృ ప్లస్ అర్థ. తెలిసిపోయింది. విధాతృదయ. అది విధి ఇందులో ప్లస్ రాదు సార్. విధాతృ ప్లస్ ఉదయ. విధాతృ ప్లస్ ఉదయ. విధాతృదయ. ఇక్కడ విధాతృ రాసినప్పుడు వట్రసుడి రాయాలి. అప్పుడు విడగొట్టు. విధాతృ ఉదయ. ధాతృ. ఓకే. ఓకే, అర్థమైపోయింది. మీకేం కష్టం ఏం లేదు. పంపించేస్తాను. వెంటనే చేసి పెట్టేయండి వేడి మీద ఉన్నప్పుడే. అలాగే ఇప్పుడు ఇంట్లో నేను దోశలు వేయాలనుకోండి, పెనం కాయలు ఇందులో కూర్చోరా, వేడిగా 2 దోశలు తిందు కానీ అంటుందమ్మ. అలాగే ఈ వేడి మీద ఉన్నప్పుడు చేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేయకండి.
అలాగే. నేనైతే ఈరోజు అవగొడేస్తాను. అది ఓకే సార్. ఈజీ అయిందా కష్టమైందా ఇప్పుడు? చాలా బాగా చెప్పారు సార్. సరే. సో ఇంకా నెక్స్ట్ ఇది యణాదేశం అయిపోయింది. నెక్స్ట్ మీకు గుణసంధో చెప్పుకోవాలి, సవర్ణ దీర్ఘం ఏదో ఒకటి చెప్పుకుందాం. అది యణాదేశంలో అసవర్ణ అచ్చు చెప్పుకున్నాం కాబట్టి సవర్ణ అచ్చు అయితే ఎలా ఉంటుందని చూద్దాం నెక్స్ట్. ఓకే. యణాదేశ సూత్రం ఏమిటి? సంస్కృత అలాగే. సూత్రము. సంస్కృత సూత్రం ఇకో ఎణచి. ఇకో ఎణచి. ఇక స్థానే అసవర్ణ అచ్చు పరమైనప్పుడు ఎణ్ణులు వస్తాయి. ఇకో ఎణచి. ఇక్కులకు అసవర్ణ అచ్చు పరమైనప్పుడు ఎణ్ణులు ఆదేశముగా వచ్చును. ఆదేశం అనగా అక్షరాన్ని తొలగించి రావడం. ఇక్కులనగా ఈ ఊరు అలులు. ఎణులనగా ఎవరలు. ఇంతేనండి. దీంట్లో ఏముంటుందని మహాబ్రహ్మ విద్య. ఆ? తెలుగులో రాసుకోండి. ఇకో ఎణచి బట్టి పడడం కష్టంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన తెలుగు మాటలు రాసేసుకోండి. సార్ తెలిస్తే అదే సులువు, లేకపోతే అదే బ్రహ్మ విద్య అవుతుంది. అది అది ఇప్పుడు చెప్తున్నా కదా, తెలిసేటట్టు చెప్పిన తర్వాత కూడా అదే ఇంకా బ్రహ్మ విద్య మీరు ఆవకాయ అడగడం అనకూడదు. అంత బాగా చెప్పారు. అదే అందుకే కారణంగా చాలా ఉందని సులువుగా చెప్పకూడదు. లేదు సార్, చాలా సులువుగా అర్థమైంది. ఇప్పుడు 4 లైన్లు రాయండి. యణాదేశ సంధి. ఇక్కడ ఆదేశము అనగా ఒక అక్షరాన్ని తొలగించి ఇంకొక అక్షరం వస్తుంది. ఇక్కులనగా ఈవు అరులు. ఎన్నులనగా ఎవరలు. ఈ ఊరులకు వరుసగా ఎవరలు వచ్చును. ఆదేశముగా నొచ్చును. ఎప్పుడు అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు. ఇంతకు మించి తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. ఉదాహరణ చూసుకో. అదే సార్. తరువాత పదంలో ఉన్న అచ్చుతో చూడవద్దు. ముందు పదం చివర ఉన్న అచ్చునే తీసుకోండి. చూడాలి. తర్వాత పదంలో ఉన్న అచ్చు తొలక పనేమిటి? అది అసవర్ణమా సవర్ణమా నిర్ణయించడానికి. పదము ఏర్పడిన తర్వాత హ్రస్వరూపమా దీర్ఘరూపమా నిర్ణయించడానికి. అంతేకాని సంధికి అది సరి పనికిరాదు. అర్థమైందా ఘనశ్యాం? నేను యాక్చువల్గా నా మిస్టేక్ అది కాదు సార్. నేను నాకు అది ఊకారం అనుకున్నాను. ఎందుకంటే దాని నెక్స్ట్ దాన్ని అనుకున్నాను. తర్వాత మీరు చెప్పిన ప్రకారం ఈ కారణం కంటిన్యూ చేస్తున్నాం మనం, అందుకైంది తప్ప ఇట్ వాజ్ స్లిప్ అప్. నాకు అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైపోయింది కదా. మొదటి పదములో ఉన్న చివరి అక్షరమునందున్న అచ్చే మనకి లెక్క ఈ ఊరులకు. తరువాతి పదమునందున్న అచ్చు ప్రయోజనం ఏమిటి? అసవర్ణమా సవర్ణమా? అసవర్ణం అవుతేనే ఈ అనాదేశ సంధి, సవర్ణం అయితే ఇది రాదు. అసవర్ణం ఒక మాటకి, రెండోది అది దీర్ఘాక్షరంగా ఉంటే ఏర్పడిన పదంలో అక్కడ దీర్ఘాక్షరమే ఉంటుంది. హ్రస్వాక్షరం ఉంటే హ్రస్వాక్షరమే. అది ఓకే. రైట్ సార్. ఎండ్ చేద్దామా? ఏమా? అలాగే సార్. జైతు భారతం, జైతు సంస్కృతం. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్, అందరికీ నమస్కారం. చాలా బాగుంది సార్ క్లాస్. వెరీ నైస్.